నమస్కారం అందరికీ. ఈరోజు విష్ణు సహస్రనామం ఎలా జనించింది అనే విషయం చూద్దాం. శ్రీకృష్ణుడు భీష్ముని సకలాశాస్త్ర పారంగతునిగా, మహామనిషిగా భావించాడు. ప్రపంచంలోని ధర్మ విషయాలను ప్రామాణికంగా చెప్పగలవాడు ఒక్క భీష్ముడే అని గుర్తించాడు. అందుకే పాండవులతో సహా భీష్ముని చేరుకొని ఆయన చివరి సందేశాన్ని ఆ పరమాత్ముడే సాక్షిభూతమై విన్నాడు. భీష్ముడు పాండవులకు అనేక ధర్మాలను, విష్ణు సహస్రనామాలను చెప్పాడు. మాఘ శుద్ధ ఏకాదశి నాడు, చివరికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని సహస్రనామాలతో కొలచి విశ్వరూప సందర్శనాన్ని పొంది తన ఇచ్ఛానుసారంగా తనువును చాలించాడు. భీష్ముడు విష్ణు సహస్రనామాలు వెల్లడించిన రోజున జయ ఏకాదశి మరియు విష్ణు సహస్రనామ జయంతి అని అంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున విష్ణు సహస్రనామ జపం చేయడం వల్ల సకల శుభాలు కలిగి జన్మాంతంలో హరి సాన్నిధ్యం కలుగుతుందని భీష్ముని ఉవాచ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.